హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు జూలై నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేదానికి ప్రయత్నం చేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. కొంతమందికి పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి సక్సెస్ అని చూపించినప్పటికీ కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో ఆ అమౌంట్ అనేది ఇంకా జమ కాలేదు అని అయితే అంటున్నారండి. సో ఆ వివరాలు ఎందుకు అలా వస్తుంది అనేది కూడా తెలుసుకుందాము. సో కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ సంబంధించిన తాజా అప్డేట్ గురించి ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను. సో మీలో ఎవరికైనా జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ అయినట్లు ఉంటే దయచేసి కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముందుగా కడప ఎస్టీఓ పరిధిలో అండి, అలాగే చాలా వరకు బిల్లులు అయితే జమ అయ్యాయి. కడప ఎస్టీఓ పరిధిలో ఇంకా కొన్ని బిల్లులు అయితే పెండింగ్లో ఉన్నాయండి. సో అన్నీ ఈరోజు ఈవినింగ్ లేదంటే రేపటి లోపల టోటల్గా అయితే రేపు ఈవినింగ్ కల్లా టోటల్గా జమ అవుతాయనేది తాజా సమాచారం అండి. ఇక శాలరీ బిల్ స్టేటస్ పేమెంట్ సక్సెస్ అని వచ్చింది, కానీ ఇంకా ఇంతవరకు అకౌంట్లో అయితే క్రెడిట్ కాలేదు అంటున్నారు. సో దీనికి కారణం అయితే ఉందండి. ఎందుకంటే సో ఈరోజు 1వ తేదీ, పైగా ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో ఈరోజు నిఫ్టీ అనేది సర్వర్ డౌన్ అయిందండి. సో నిఫ్టీ సర్వర్ అయితే డౌన్ అయిందనమాట. సో అందుకోసమని ఈ ఆలస్యము. సో శాలరీ క్రెడిటెడ్ జస్ట్ నౌ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ అట్ కర్నూలు అండి. సో ఒకసారి చెక్ చేసుకోగలరు. కర్నూలులో శాలరీస్ జమ అవుతున్నాయి. పేమెంట్ సక్సెస్ అని వచ్చింది, అకౌంట్లో పడటం లేదు. సో మా కొలీగ్స్ కూడా ఇలాగే జరిగింది. సక్సెస్ అని వచ్చింది కానీ జమ కాలేదంటున్నారు. సో నిఫ్టీ సర్వర్ ప్రాబ్లం అండి. ఖచ్చితంగా ఇలాంటి బిల్లులన్నీ కూడా మనకు 1 to 4 అవర్స్ టైం అయితే తీసుకుంటుంది. ఖచ్చితంగా మీకు పేమెంట్ రెఫరెన్స్ నెంబర్ అయితే వస్తుందండి. సక్సెస్ అయిన తర్వాత రెఫరల్ నెంబర్ అయితే వస్తుంది. అది ఉంటే చాలు, మీ డబ్బులు అయితే ఎక్కడికి పోవు. ఖచ్చితంగా 1 to 4 అవర్స్ అయితే డిలే అవుతున్నాయి. అందరికీ అవుతున్నాయండి, ఒక్కరికి అని కాదు. ఇంకా ఆదోని ఎస్టీఓలో క్రెడిటెడ్, కంగ్రాచులేషన్స్ అండి. సో ఎవరైనా ఆదోని ఎస్టీఓ పరిధిలో ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి, మీ జీతాలు పెన్షన్లు జమ అవుతున్నాయి. విజయవాడ మున్సిపాలిటీ అండి, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి కూడా సాలరీస్ జమ అవుతున్నాయి. సక్సెస్ అని వచ్చింది, బట్ నాట్ క్రెడిట్ టిల్ నౌ అంటే చెప్పాను కదండి. ఒక 4 అవర్స్ మ్యాక్సిమం వెయిట్ చేయండి. సక్సెస్ అయిందంటే 100% జమ అవుతుంది. సో అందరికీ అలానే ఉంది. వెయిట్ అండ్ సీ 1 or 2 అవర్స్ ఇట్స్ కరెక్ట్ అండి. సో అందరికీ అలానే ఉందన్నమాట. సో నిఫ్టీ పేమెంట్ అంటున్నారు 24 అవర్స్ లోపల సక్సెస్ స్టేటస్కి పడచ్చు అంటున్నారు. అవునండి, ఇప్పుడు నిఫ్టీ అనేది మనకు పేమెంట్ ఫ్రీ అండి. అంటే ట్రాన్సాక్షన్స్కి ఎటువంటి ఛార్జెస్ తీసుకోరు, ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది దీన్ని ప్రిఫర్ చేస్తారు. ఇంకా ఐఎంపిఎస్ అని ఇంకా వేరే ఉన్నాయండి. సో వాటిలో కొంచెం ఛార్జ్ అయితే చేస్తారనమాట. కాబట్టి మనకు నిఫ్టీ అనేది ఇమీడియట్గా రిఫ్లెక్ట్ అవ్వదండి బ్యాంక్ టు బ్యాంక్, కానీ ఇమీడియట్గా రాదు. సో ఐఎంపిఎస్లో అయితే ఇమీడియట్గా పేమెంట్ జరుగుతుంది కాబట్టి ఐఎంపిఎస్లో కొంచెం ఛార్జ్ తీసుకుంటారు. సో ఏం పర్లేదండి, 4 అవర్స్ లోపల జమ అవుతుంది. ఈ బిల్ నెంబర్ మనం ఓపెన్ చేసినట్లయితే ఈ బిల్లో చాలామందికి జమ అయ్యాయండి. సో ఇట్లా బిల్ నెంబర్ సంబంధించి లాట్గా జమ అవుతూ వస్తాయి. ఇక శాలరీ స్టేటస్ కోసం ఒక పోల్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఇందులో బిల్లులన్నీ కూడా చాలా వరకు ఈకుబేర్ స్టేజ్లో అయితే ఉన్నాయండి. సో ఈకుబేర్ స్టేజ్లో కూడా కాదు, బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యాయి, జమ అయిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. సో ఈ విధంగా అయితే ఉరవకొండ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి శాలరీ క్రెడిట్ అయ్యింది. సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి కూడా త్వరగానే జమ అవుతున్నాయి.
సక్సెస్ అని వచ్చి పేమెంట్స్ రాని వాళ్ళు ఉన్నారు. అవునండి, చాలామంది ఉన్నారు. నంద్యాల పెన్షన్ క్రెడిటెడ్ చెక్ చేసుకోండి. నంద్యాల ఎస్టీఓ పరిధిలో, కాకినాడ ఎస్టీఓ పరిధిలో ఇక పెన్షనర్స్ ఒక పోల్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో మనకు క్రెడిట్ అయిన వాళ్ళు 4 ఉంటే బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయిన వాళ్ళు 8 మంది ఉన్నారు. అలాగే ఈ కుబేర్లో 16 మందికి ఉంది. సో గ్రీన్ ఛానల్లో 3 అయితే ఉన్నారండి. సో ఈ విధంగా అయితే నడుస్తుంది ఇప్పుడు. సో ఎక్కువ మొత్తం బిల్లులు అయితే ఈ కుబేర్ స్టేజ్లోనే ఉన్నాయి. కదలిక అయితే రావాల్సింది. ఇక శ్రీకాకుళం ఎస్టీఓ పరిధిలో క్రెడిటెడ్ శ్రీకాకుళం వారు చెక్ చేసుకుని తాడేపల్లిగూడెం ఫ్యామిలీ పెన్షన్స్ క్రెడిటెడ్, చీరాల ఎస్టీఓ పరిధిలో కూడా క్రెడిటెడ్ జమ అవుతున్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ మనకు ఒకరు అడగడం జరిగిందండి. సో మై పెన్షన్ స్టేటస్ ఇస్ క్రెడిటెడ్ సక్సెస్ అని వచ్చింది, బట్ నాట్ క్రెడిట్ ఇన్ బ్యాంక్. రీజన్ ఏంటంటే నిఫ్ట్ పనిచేయడం లేదు. సో దానికోసమనే ఇవి లేట్ అవుతున్నాయి. పేమెంట్స్ ఏం డిలే అవుతున్నాయి అంతేగాని పేమెంట్స్ పడకుండా అయితే ఉండదండి. తాడేపల్లిగూడెం క్రెడిటెడ్ పెన్షన్స్ ఒకసారి చెక్ చేసుకోగలరండి. ఇక సోంపేట నాట్ క్రెడిటెడ్ అండి. సో ఇంకా జమ అవ్వాల్సి ఉంది, ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ ఈ కుబేర్ స్టేజ్లోనే ఉన్నాయన్నమాట బిల్లులు. ఇక శ్రీకాకుళం ఫ్యామిలీ పెన్షన్స్ క్రెడిట్ అవుతున్నాయి సార్, ఎవరికైనా అంటే క్రెడిట్ అవుతున్నాయండి, ఇంకా క్రెడిట్ అవ్వాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక బిల్ చెక్ చేయడం జరిగిందండి. ఇది గుంటూరు ఫ్యామిలీ పెన్షన్ బిల్లు. ఈ బిల్లు వచ్చేసి మనకు బ్యాచ్ నెంబర్ 0 అనమాట. సో బ్యాచ్ నెంబర్ అలాట్ అయినప్పుడు మనకు 1 to 4 అవర్స్లో జమ అవుతాయి. నిఫ్ట్ కొద్దిగా ఆలస్యంగా ఉంది కాబట్టి మనకు మ్యాక్సిమం 4 అవర్స్ అయితే పట్టచ్చు. ఈ బ్యాచ్ నెంబర్ అలాట్ అయిన వాళ్ళకి ఈరోజు ఖచ్చితంగా జమ అవుతాయి. మచిలీపట్నం ఫ్యామిలీ పెన్షన్ క్రెడిటెడ్. నిఫ్ట్ స్లో ఉంది, అవునండి. హెవీ లోడ్ ఆన్ నిఫ్ట్, ప్లీజ్ వెయిట్ సమ్ టైమ్. సో 500 మంది ఉన్న బిల్లులో కూడా ఫస్ట్ 20 మందికి క్రెడిట్ అవుతున్నాయి, తర్వాత వారికి చాలా ఆలస్యంగా క్రెడిట్ అవుతున్నాయి, వెయిట్ చేయాలి. ఎందుకంటే ఈరోజు ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా ఉన్నాయండి. నిఫ్ట్ అనేది స్లో అయిపోయింది కాబట్టి మనకు లోడ్ హెవీ అయిపోయింది కాబట్టి వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక దర్శి ఫ్యామిలీ పెన్షన్స్ జస్ట్ క్రెడిట్ నౌ, కంగ్రాచులేషన్స్ అండి. ఒంగోలు ఫ్యామిలీ పెన్షన్స్ క్రెడిట్ నౌ, చెక్ చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ అనకాపల్లి పెన్షన్ క్రెడిట్ నౌ, జస్ట్ క్రెడిటెడ్. వైజాగ్ సీతమ్మ ధార సర్వీస్ పెన్షన్ క్రెడిట్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది, కారణం తెలియటం లేదు. సో బిల్ స్టేటస్ పని చేయటం లేదని అయితే అంటున్నారు కొందరు. బిల్ స్టేటస్ అనేది ఎందుకు పని చేయలేదు అంటే చాలామంది బిల్స్ అయితే చెక్ చేస్తూ ఉన్నారండి. సో ఇప్పుడు సిఎఫ్ఎంఎస్ సర్వర్ కూడా బిజీగా ఉంది కాబట్టి సమ్ టైమ్స్ ఈ విధంగా పని చేయకుండా ఉన్నాయి, కానీ మనము రీట్రై చేయాలండి. సో అదే విధంగా మనము రీట్రై చేస్తూ ఉండాలి కాబట్టి మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. రంపచోడవరం ఎస్టీఓ ఫ్యామిలీ పెన్షన్ క్రెడిటెడ్ చెక్ చేసుకోండి. గుడివాడ స్టేటస్ అనేవి ఇప్పుడు మనకు ఇవి గ్రీన్ ఛానల్ కాదు ఫ్రెండ్స్, ఇవి మనకు ఈ కుబేర్లోనే ఎక్కువగా ఉన్నాయి. సో ఈ కుబేర్లో ఉన్నవి ఈరోజు సాయంత్రం లేదా బిల్లుల్లో కదలికను బట్టి రేపు జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఒకరు అంటున్నారు 5వ తారీఖు వరకు వేచి చూసే మనం 1వ తారీఖు సాయంత్రం వరకు కూడా ఆగలేకపోతున్నాం, కొంచెం సహనం వహించాల్సిందే మనవి. అవునండి, ఇది వరకు మనము చూసాము, చాలా లేట్గానే జీతాలు పెన్షన్లు తీసుకున్న రోజులు ఉన్నాయి. సో ఈరోజు 1వ తేదీ కాబట్టి కంగారు వద్దు అని అయితే ఒకరు చెప్తున్నారు. వాకాడు ట్రెజరీ నైట్ నుంచి ఈ కుబేర్లోనే ఉంది, ఇప్పుడు కూడా నో మూమెంట్. సో బిల్లులలో కదలిక అనేది తక్కువగా ఉంది అని చెప్తున్నారండి. వాకాడు ట్రెజరీ పరిధిలో ఒకసారి చెక్ చేసుకోండి. పెనుగొండ వెస్ట్ గోదావరి భీమవరం అండి. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ వాళ్ళు ఒక గమనిక విడుదల చేశారు. ఏంటంటే ఇక్కడ మనకు క్లియర్గా చూసుకోవచ్చు. ముఖ్య గమనిక ఏంటంటే
విడుదల చేసిన సైబర్ సెక్యూరిటీ హెచ్చరిక వెలుగులో నివారణ చర్యగా యూపీఐ పేమెంట్స్లో మెథడ్స్ అండి. యూపీఐ, ఐఎంపిఎస్, నిఫ్ట్, ఆర్టీజీఎస్, అలాగే ఎస్ఎఫ్ఎంఎస్ మొదలైన డిజిటల్ సౌకర్యాలను ఎన్పిసిఐ నిలిపివేసింది. ప్రస్తుతానికి తాత్కాలికంగా అసౌకర్యానికి చింతిస్తున్నాము. ఎన్పిసిఐ ద్వారా క్లియరెన్స్ వచ్చిన తర్వాత సేవలు మళ్ళీ తిరిగి ప్రారంభించబడతాయి. బ్యాంకు మేనేజర్. సో ఇక్కడ మనకు ఈ ఆంధ్ర గ్రామీణ బ్యాంక్ వాళ్ళైతే డైరెక్ట్గా నోటిఫికేషన్ విడుదల చేశారండి. అంటే ఒక నోట్ అయితే బయటికి రిలీజ్ చేశారు. ఏంటంటే ఈ విధంగా ఆర్బీఐ సైబర్ సెక్యూరిటీ హెచ్చరిక కారణంగా అయితే బిల్లులు తాత్కాలికంగా డిజిటల్ సౌకర్యాలను నిలిపివేశారు, కానీ జమ అవుతాయి. ఇక బ్యాచ్ నెంబర్ 0 అంటే ఇవాళ పడతాయి సార్? అవునండి, బ్యాచ్ నెంబర్ 0 వస్తే మ్యాక్సిమం 4 అవర్స్లో పడతాయి, జమ అవుతాయి. ఒకవేళ మన టైం బ్యాడ్ అయితే టుమారో. ఇక కర్నూలు ఎఫ్పి నాట్ క్రెడిటెడ్. ఇంకా కర్నూలులో చాలా మటుకు బిల్లులు ఈ కుబేర్ స్టేజ్లోనే ఉన్నాయని అర్థమవుతుంది. భీమవరం ఫ్యామిలీ పెన్షన్ క్రెడిట్ అయిందని జస్ట్ చెప్పారండి. సో కంగ్రాచులేషన్స్ అండి. భీమవరం ట్రెజరీ పరిధిలో చెక్ చేసుకోండి, బిల్స్ జమ అవుతున్నాయి. సో ఒక పెన్షన్ సంబంధించి మళ్ళీ ఒక పోల్ అయితే కండక్ట్ చేయడం జరిగిందండి. సో పెన్షన్ సంబంధించి జమ అయిన వాళ్ళు 4 ఉన్నారు. నెంబర్ అంటే బ్యాచ్ నెంబర్ అలాట్ అయిన వారు 3 ఉన్నారు. ఈ కుబేర్లోనే ఎక్కువ శాతం మంది అయితే ఈ కుబేర్లో ఉన్నారనమాట. కాబట్టి బిల్లులలో కదలిక రావాల్సి అయితే ఉంది. ఇంకా గ్రీన్ ఛానల్లో ఎవరు లేరు, వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఎవరు లేరు. అనంతపూర్ ఉర్వకొండ సర్వీస్ పెన్షన్ బిల్ నెంబర్ తెలుసుకోవాలి అంటే ఇలా చేయాలి. అంటే బిల్ నెంబర్ తెలుసుకోవాలంటే మనకి ఏం లేదండి, లాగిన్ అవ్వాలి. సో ఇక్కడ చూపిస్తుంది చూడండి. సో మన యూజర్ ఐడి పాస్వర్డ్తో మనం లాగిన్ అయిన తర్వాత మనకు ఇక్కడ పే స్లిప్లో మన బిల్ నెంబర్ అనేది ఉంటుందన్నమాట. మీరు పెన్షనర్ అయితే నిధి పోర్టల్లో, వెబ్ పోర్టల్ అండి. మీరు కనుక ఎంప్లాయీ అయితే నిధి యాప్లో, లేదంటే నిధి పోర్టల్లో. నిధి పోర్టల్ అనేది పెన్షనర్స్కి మరియు ఎంప్లాయీస్కి ఇద్దరికీ వర్క్ అవుతుందండి. కానీ నిధి యాప్ అనేది మాత్రం ఓన్లీ ఎంప్లాయీస్కి మాత్రమే వర్క్ అవుతుంది. సో మీరు మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి అలాగే పాస్వర్డ్ను ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అవుతారు. తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్లో మీ యొక్క పే స్లిప్స్ని చెక్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ పే స్లిప్లో అయితే క్లియర్గా మీ యొక్క బిల్ నెంబర్ అనేది మెన్షన్ చేసి ఉంటారండి. పేమెంట్ పెండింగ్ స్టేటస్ ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బీఐ ఈకుబేర్. రేపు ఈవినింగ్కి మొత్తం 100% జమ అయిపోతాయి జీతాలు మరియు పెన్షన్స్ అని అయితే చెప్తున్నారు. సో గుంటూరు ఎస్టీఓ పరిధిలో సర్వీస్ పెన్షన్ అండ్ ఫ్యామిలీ పెన్షన్ బిల్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి పేమెంట్ ఇన్ ప్రాసెస్ విత్ బ్యాచ్ నెంబర్ 0 అని రావడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ బిల్ అయితే ఇవాళ ఈవినింగ్ లోపల జమ అవుతాయండి. సో ఈ విధంగా అయితే ఇప్పటివరకు ఉంది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీలో ఎవరికైనా జీతాలు పెన్షన్లు జమ అయినట్లయితే దయచేసి కామెంట్ ద్వారా తెలియజేయండి, మన మిత్రులకు ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.